హలో అండి. గుత్తి వంకాయ తయారీ విధానం. ఫస్ట్ కడాయి పెట్టి 1/2 కప్పు ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత ముందుగానే వంకాయలన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. అవన్నీ ఆయిల్ కాగిన తర్వాత వంకాయలన్నీ దీంట్లో వేసేసి మూత పెట్టేసి బాగా వేగనివ్వాలి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇలా వంకాయలన్నీ వేసి వేగనివ్వాలి. మూత పెడుతూ తీస్తూ వేగనివ్వాలి అండి. ఇలా బాగా వంకాయలు ఉడికే వరకు వేయించాలి. దీంట్లోనే ఆయిల్లోనే వేగాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా వేగిన తర్వాత దించేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మసాలాలు మిక్సీ జార్లో కొబ్బరి, వేరుశనగ పప్పులు, ధనియాలు, మిరపకాయలు అన్నీ వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెము, కొత్తిమీర కొంచెం వేసేసి ఇలా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి అండి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టేసి పాత్రలో ఆయిల్ మరలా కొంచెం వేయాలి. వంకాయలలో ఆయిల్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోండి. సాల్ట్, కారం టేస్ట్ తగినంత వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు బాగా కొంచెం వేగిన తర్వాత అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కొంచెం వేయాలి. ఇది బాగా వేగిన తర్వాత మనము మిక్సీ వేసి పెట్టిన ఈ మసాలా అంతా వేయాలి. మసాలా అంతా వేసేసి కలుపుతూ మూత పెడుతూ తీస్తూ ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి.